నారాయణ గారి ఒడిలో ఏడుస్తూ అలాగే నిద్రపోతున్న రేణును చూస్తూ, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు అని బాధ ఒకవైపు మనసును దహించి వేస్తుంటే, రేణు పడుతున్న ఆవేదన నిలువెల్లా నన్ను దహించి వేస్తుంది లక్ష్మి. రేణు ఇలా రోజు లక్ష్మి గురించి ఆలోచిస్తూ లక్ష్మి ధ్యాసలోనే ఉంటే నా కూతురు కూడా నాకు దక్కదు అని అనుకుంటూ, ఇక ఇలాగే రేణు బాధపడటం చూస్తూ ఉండకూడదు. రేణుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఇప్పుడు తన తల్లిని తీసుకురాలేను, కానీ తన తల్లిలా చూసుకునే అబ్బాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేయగలను. అవును, చేస్తాను. ఎలా అయినా రేణు ఆలోచనలు తన భర్త, తన కుటుంబం అని ఆలోచిస్తూ లైఫ్లో హ్యాపీగా ఉండాలి. అప్పుడే లక్ష్మి ఆలోచనల నుండి బయటకు రాగలదు. మరి నాకు ఉన్నది రేణు మాత్రమే. రేపటి రోజున పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేస్తే తనకి దూరంగా ఉండగలగనా అని తన అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే, నాకు నా రేణు సంతోషమే ముఖ్యం. ఈరోజు కాకుండా ఎప్పటికైనా తనకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాల్సిందే. ఆలస్యం చేసే కొద్దీ లక్ష్మి ఆలోచనతో నా రేణు నాకు శాశ్వతంగా దూరమైపోతుందేమో అని భయంగా ఉంది అని అనుకుంటూనే ఆయన కళ్ళల్లో కన్నీరు కారిపోతున్నది. పెళ్లి చేసి పంపిస్తే నాకు దూరంగా ఉన్నా కూడా అత్తగారింట్లో సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. అప్పుడప్పుడు వెళ్ళి నా బంగారు తల్లిని కళ్ళారా చూసుకోవచ్చు అని మనసులో దృఢమైన నిర్ణయం తీసుకుంటారు నారాయణ గారు. ఇలా ఎన్నో ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రలోకి జారుకుంటారు. మరునాడు ఉదయం, అమ్మా రేణు, నీతో కాస్త మాట్లాడాలి బంగారు అని పిలుస్తారు నారాయణ గారు. వంట అయిపోయింది నాన్న, 5 నిమిషాలు వచ్చేస్తున్నాను అని చెప్పి వంట పూర్తి అయిన తర్వాత వంటగదిని క్లీన్ చేసి తండ్రి దగ్గరికి వస్తుంది రేణు. చెప్పండి నాన్న. అమ్మ రేణు, ఇలా వచ్చి కూర్చో అని నారాయణ గారు చెప్పడంతో రేణు వెళ్ళి తండ్రి పక్కన కూర్చొని, ఎందుకు పిలిచారు నాన్న, ఏదైనా చెప్పాలా అని అడుగుతుంది రేణు. అది బంగారు, నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. అమ్మ చనిపోయాక ఇల్లు నిర్జీవంగా అయిపోయింది. ఇలా ఇంటిని చూడలేకపోతున్నాను. అందుకే శుభకార్యం జరిపించాలి. అది నీ పెళ్ళి అయితే బాగుండు అని అనుకుంటున్నాను. నీ పెళ్ళితో మళ్ళీ మన ఇంట్లో సంతోష వాతావరణం ఏర్పడాలని నేను, అలాగే మీ అమ్మ కూడా కోరుకుంటుంది. అందుకే అబ్బాయిని చూడనా బంగారం అని నారాయణ గారు అడుగుతారు. అప్పుడే పెళ్ళి ఏంటి నాన్న? అమ్మ శాశ్వతంగా మన జీవితాల నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు నాకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలని చూస్తున్నావు. అమ్మ లేకుండా నేను ఎంత బాధపడుతున్నానో మీరు కూడా అంతకంటే ఎక్కువ బాధపడుతున్నారు అని నాకు తెలుసు నాన్న. అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళమంటారు? లేదు నాన్న, నేను పెళ్లి చేసుకోను. నేను మీతోనే ఉండిపోతాను. నాకు మీరు, మీకు నేను తోడుగా ఉందాం చాలు నాన్న. నాకు నువ్వు చాలు అని రేణు ఏడుస్తూ నారాయణ గారి ఒడిలో పడుకుంటుంది. రేణు కన్నీళ్లు ఆయన పంచని తడిపేస్తూ ఉంది. నారాయణ గారికి చాలా కష్టంగా ఉంది. ఆయన ముందే నిర్ణయించుకున్నారు. ఎలా అయినా రేణుని పెళ్లికి ఒప్పించాలి. రేణు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అని అనుకుని ఆయన రేణు తల నిమురుతూ, నాకు తెలుసు బంగారం, ఈ టైంలో నేను ఇలా మాట్లాడడం నీకు బాధగానే ఉంటుంది. కానీ నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలనేది మీ అమ్మ కోరిక. నీకు తెలుసు కదా, ఎప్పుడు చూడు మీ అమ్మ నీ సంతోషం కోసమే ఆలోచించేది. నీకు తనలా చూసుకునే వ్యక్తిని తీసుకుని వచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పేది గుర్తుందా అని లక్ష్మి గారి మాటలను గుర్తు చేస్తారు. రేణు చిన్నగా హిమ్ అని మాత్రమే అనగలిగింది. తల్లి మాటలు గుర్తుకొచ్చి కంటి నుండి దారులుగా కన్నీరు కారుతున్నది. మరి మీ అమ్మ కోరిక తీర్చడం నీ బాధ్యత కదా. మీ అమ్మ నీ నవ్వును మాత్రమే చూడాలని అనుకుంటుంది, ఈ కన్నీళ్లు కాదు బంగారు అని రేణు కన్నీరు తుడుస్తారు. అయినా తను ఎక్కడికి వెళ్ళింది చెప్పు? ఇక్కడే ఉంది. మన చుట్టూ ఎప్పుడు మనకు రక్షగా ఉంటుంది. మనం సంతోషంగా ఉంటే మనల్ని చూసి తను కూడా సంతోషంగా ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది బంగారం. నారాయణ గారి చెప్తున్నదంతా మౌనంగా వింటుంది రేణు. ఎంతసేపటికి ఏమి మాట్లాడని కూతుర్ని చూసి
బాధగా నిట్టూరుస్తారు. మళ్ళీ ఆయనే మాట్లాడుతూ, బంగారు, పేరయ్యకి చెప్పనా అబ్బాయిని చూడమని చిన్నగా అడుగుతారు నారాయణ గారు. అయినా కూడా రేణు మౌనంగా ఉంటుంది. బంగారు, ఇప్పుడు కాకపోయినా ఇంకొంతకాలం తర్వాత అయినా నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా, ఒకసారి అబ్బాయిని చూద్దాం, నీకు నచ్చితేనే అని ఆగి రేణు ముఖం చూస్తారు నారాయణ గారు.